నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. రోమాలు నిక్కపొడుచుకునేలా దుర్గామాత రాక్షస సంహారం. దుర్గానగర్లో మహాబ్రహ్మోత్సవాలు. అమ్మ ఉగ్రరూపం దాల్చింది. అసురుల అంతం చేసింది. కన్నుల పండగగా పల్లకి సేవ, కళాశాలతో మహిళల శోభాయాత్ర. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భక్తి పారవశ్యం వెల్లువెత్తింది. ఆదిలాబాద్ సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతూ అంగరంగ వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గానగర్ కాలనీ జై మాతాది నినాదాలతో మారుమోగింది. ఇక్కడి ప్రసిద్ధ నవశక్తి దుర్గామాత మందిరంలో బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిలో ఊరేగిస్తూ భక్తి శ్రద్ధలతో పల్లకి సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు తలపై కలశాలు, చేతిలో మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొని అమ్మవారిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన అత్యంత అద్భుతమైన ఘట్టం రాక్షస సంహారం. అమ్మవారు ఉగ్రరూపం దాల్చి దుష్ట శిక్షణ చేస్తూ రాక్షసుడిని సంహరించే నృత్య రూపకం చూస్తుంటే అక్షరాల రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఈ అద్భుతమైన ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించింది. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో మందిర వ్యవస్థాపకులు కిషాన్ మహారాజ్ తో పాటు స్థానిక ప్రముఖులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇది ఆదిలాబాద్ దుర్గానగర్ కాలనీ నుండి తాజా విశేషం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన స్థానిక వార్తల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.